సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం సంక్రాంతి వైభవాన్ని సంతరించుకుంది. సింహగిరిపై రాపతుత్సవాలు కన్నుల పండుగగా సాగాయి. సింహగిరి మాడవీధుల్లో తిరువీధి ఉత్సవంలో స్వామి దేవేరుల ఉత్సవమూర్తులు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళల కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. భక్తులు హరినామ సంకీర్తనలతో సింహగిరి మారుమోగింది. సింహాచలం నుంచి మరిన్ని వివరాలు అనురాధ మనకు అందిస్తారు. ఈ రోజు భోగి పండుగతో సంక్రాంతి పండుగను అందరూ కూడా ఘనంగా ప్రారంభించుకున్నారు. భోగ భాగ్యాలు ప్రసాదించే భోగి పండుగ అంగరంగ వైభవంగా సింహాచల క్షేత్రం నుంచి ప్రారంభమైంది. విశాఖపట్నంలో ప్రస్తుతం నేను సింహాచలం ఆలయం దగ్గర ఉన్నాను. ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం సంక్రాంతి శోభ అంతా కూడా ఇక్కడే కనిపిస్తుంది. సంక్రాంతి పండుగ అంటేనే సాంప్రదాయాలకి ఆచార వ్యవహారాలకి నిలయంగా చెప్పొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం భక్తజన కోలాటాలతో మరి ఇక్కడ సాంప్రదాయ నృత్యాలతో అంతా కూడా సంక్రాంతి పండుగని చాలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. మనం చూడొచ్చు హరి సంకీర్తనలతో ఇక్కడ సింహాచల క్షేత్రం అంతా కూడా మరి హరినామ స్మరణతో మారుమ్రోగుతుంది. అలాగే తెలుగు సాంప్రదాయాలైన తప్పెట గుళ్ళు, కోలాటాలు, గంగిరెద్దులు, పులివేషాలు ఇవన్నీ కూడా ఇక్కడ సంక్రాంతి శోభని మరింత పెంచేస్తూ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏం చేస్తారు? తప్పెట గుళ్ళు ఇవి విజయనగరం జిల్లా పోసపట్ర మండలం పెద్దబెత్తి వలస విలేజ్ నుంచి వచ్చాం. ప్రతి సంవత్సరం సంక్రాంతి భోగి రోజు వస్తాం స్వామివారికి. అంటే మీరు స్వామి సేవ చేస్తారు. మొదట స్వామి దగ్గరికి వచ్చి ఇక్కడ మీ కళను ప్రదర్శించి తర్వాత మీరు వెళ్ళి మిగతా కార్యక్రమాల్లో చేసుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి శోభను అయితే మాత్రం పెంచేస్తూ ఉన్నాయి. మనం ఎక్కడ చూసినా కూడా సంక్రాంతి పండుగ శోభ అయితే మాత్రం ఇక్కడ సింహాచల క్షేత్రంలో మనకి కనిపిస్తూ ఉంది. ఇది మొత్తానికి చూస్తే కనుక సంక్రాంతి పండుగ శోభనైతే మాత్రం ఇక్కడ సింహాచల క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. తెలుగు లోగిళ్ళన్నీ కూడా భోగి పండుగతో ఈ సంక్రాంతి పండుగని ప్రారంభించారు. సంక్రాంతి పండుగలో మొత్తానికి మొదటి రోజైన భోగభాగ్యాలు ప్రసాదించే భోగి పండుగతో సంక్రాంతి పండుగ శోభ అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. సింహాద్రి అప్పన్న సంకీర్తనలతో హరినామ స్మరణతో మరి ఆధ్యాత్మికంగా ఈ పండుగని విశాఖ జిల్లా వాసులంతా కూడా ప్రారంభించుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.